అంటే పిచ్చోడా మల్లన్న దేవుడురా అన్నది. అవునవ్వా నీకెవరు చెప్పిండ్రు అని అన్న. నిన్న ఒగ్గు కథలో చెప్పిన నిన్నే మనం ఇద్దరం ఏ కథ చెప్పిండు అక్కడ అని చెప్పింది. అబ్బా ఇది కరెక్టేనవ్వా, సరే అవ్వ ఎందుకంటే పెద్దవాడిని కదా నీ ఆత్మగౌరవం దెబ్బతిట్టదని అనుకొని, సరే అమ్మ నువ్వు చెప్పింది కరెక్టేనే, కుక్క మల్లన్న దేవుడు నాకు తప్పైందని అయితే బడికి పోయాను. సాయంత్రం వచ్చిన పొద్దుగా ఇవ్వగానే వరేయడానికి కోసం కైకిలోలను విసుకొస్తానికి ఊళ్ళకేది. అయితే అక్కడ కుక్కలన్నీ ఎంబడి కరిసిన తర్వాత ఇంటికి చేర్చుకుంటే ఇంటికి వచ్చింది. నేను అనుకున్నా మా అమ్మని ఎవరో కొట్టిండని. ఇక మనకు అప్పుడు ఎక్కువ ఉంటుంది, ఇంట్లో రూపాయి ఉన్నప్పుడు రేషం ఎక్కువ ఉంటుంది. పందిరి గుంత తిప్పుతున్నా మా అమ్మని ఎవరు కొట్టిండి చెల్లపోతే ఇప్పుడు ఆయన సంగతి చూస్తాను. 10వ తరగతి చదువుతున్నా. అన్న తర్వాత అమ్మ ఎవరు కొట్టి నేను చెప్పంటే ఎవరు కొట్టలే, నన్ను ఊళ్ళకి రాగా కుక్కలు ఎగవాడి కరిసినవి అంతా రక్తం కారుతుంది, పాప దావకన్న కొలంప అన్నది. ఆయనతో కట్టి ఏం చేసినా తీసి అక్కడ వేసి 2 చేతులు దండం పెట్టి మంచం మీద కూర్చున్నా. ఏమైనా నేను చెప్తే నువ్వు అట్లా పానం పోగా చూస్తావురా నువ్వు ఆయన. అమ్మ ఈ దేశంలో ఎవరు చేయని పుణ్యం నువ్వు చేసుకున్నావు, సాక్షాత్ మల్లన్న దేవుడు వచ్చి నేను కరిచిండు, నీ లోపల ఉన్న సర్వరోగం పోతుంది అమ్మ అని చెప్పినాను. పూజారి వర్గానికి తెలుసు స్పష్టంగా దేవుడు లేడని, కానీ దేవుడు లేడని చెప్తే మా భుక్తి గడవదు. కాబట్టి మేము ఉన్నాడు అని నటిస్తే సరిపోతుందనే ఆలోచనతోటి వాళ్ళు నటిస్తా ఉన్నారు. మనం లేడని గంటాపదంగా మైకులు ఎత్తుకొని మనం అరుస్తూ దేవుడు లేడు అని మనం చెప్తా ఉన్నాం. ఒక్క రోజే మాట్లాడితే నీ మనోభావాలు దెబ్బతింటే 1000 సంవత్సరాల నుంచి అంటరానోడని నన్ను ఊరవతను ఉంచితే నా మనోభావం దెబ్బతినదా? నేను మనిషిని కాదా? నీకు నాకు ఒకటే కదరా పుట్టుగా. నువ్వు అయ్యక పుట్టినావు, అవ్వక పుట్టినావు, నువ్వు ఇంకెవరికి పుట్టినావు నాకు సంబంధం లేదు. బండ కలుగుతుంది. బండ కలిగితే అతడు ఎవరైతే విసిరేసిండో విసిరేసిన ఆయన దిక్కు కుక్క మొరుక్కుంటూ ఉరుకుతుంది. అప్పుడు ఒక ఆయన అక్కడ నిలబడి అడిగిండట కుక్కను, ఏ కుక్క నీకు కలిగిన బండ కదా, బండ కలిగితే బండలు గర్వాలి కానీ గట్టెందుకు కురుకుతున్నావు అని అంటే, ఇది మళ్ళీ రేపు పొద్దుగాల వాడకు నేను తినడానికి వచ్చిన కాబట్టి మళ్ళీ విసిరేటోడు వాడే కాబట్టి ఎవడైతే విసిరిండో తలిగింది నాకు బండ, కానీ విసిరేసినోడు వాడు, నేను వాడిని గరిస్తే పొద్దుగలాగో మొయ్యకు కత్తుందని వాడు ఇంత కురుకుతాడు కాబట్టి నేను అన్నం తింటా, ఫస్ట్ కరవవలసింది వాణ్ణి అని చెప్పి. ద రియల్ హీరో నెవర్ కెన్ డై అంటారు. ద రియల్ హీరో నెవర్ కెన్ డై. పెరియారు ఇప్పుడు చనిపోలే, ఇంతమంది పెరియార్లు ఇక్కడ మన కన్న ముందు కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. కాబట్టి వాస్తవమైనటువంటి ప్రపంచ జ్ఞానాన్ని సృష్టించిన మహానుభావులు ఎవరు కూడా చనిపోరు అనేటువంటిది మనం తెలుసుకున్నటువంటి సత్యం. ఎప్పుడో 150-200 సంవత్సరాల కింద పుట్టినటువంటి పూలే వారి జ్ఞానాన్ని, అంతకంటే ముందు పుట్టినటువంటి బుద్ధుడు వారి జ్ఞానాన్ని, నేటి పెరియార్ వరకు, అదే విధంగా అంబేద్కర్ వరకు ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళందరూ కూడా నిజంగా రియల్ హీరోస్ నెవర్ కెన్ డై. సో అలాంటి సభా వేదిక మీద మరి సభ అధ్యక్షులు సోదరి మౌనిక కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభినందించదగ్గ విషయం. మరి మనకంటే చిన్న వయసులో ఉండి ఇంత సాహసంగా వేదిక మీద కూర్చుండి సభను నిర్వహించడం అనేటువంటిది అభినందించదగ్గ విషయము. ఆ సోదరికి మనందరి తరఫున గట్టిగా సపోర్ట్. అదే విధంగా ఇంతకు ముందు పెద్దలు మాట్లాడారు, కాసిం సార్ మాట్లాడారు, దేవరాజ్ సార్ మాట్లాడారు, చంద్రం సార్ అయితే అనర్గళంగా పెరియార్ గురించి చాలా చక్కగా వివరించారు. అదే విధంగా మా గురువు సమానులు పెనమర్తి సుబ్బరాజ్ సార్ గారి సమక్షంలో కూడా మాట్లాడడం అనేటువంటిది వింతనే. ఎందుకంటే పెద్దల ముందు ఎలా మాట్లాడతామో ఏం తప్పులు పోతాయి అనేటువంటిది ఒక భయం కూడా ఉంటుంది. అదే విధంగా మా జీడి సారన్న గారు మరి అనేకమైనటువంటి ఉద్యమాలలో పనిచేసిన నా ఉద్యమ సోదరులందరూ కూడా మరి చాలా చక్కగా పాటలు పాడారు. ప్రతి మనిషిని కదిలిస్తే ఒక పెరియార్ అనేటువంటిది ఉప్పెనలాగా ఉవ్వెత్తున వచ్చిన సందర్భం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో మాట్లాడే అవకాశం అందరికీ రాకపోవచ్చు, కానీ అందరి యొక్క ఆలోచన సమీకృత ఏకీకృత ఆలోచన అంతా ఒకటి అనేటువంటిది మనందరికీ తెలిసిన అంశం. కానీ నేను కొద్దిగా భక్తిపరుని కాబట్టి నల్ల బట్టలలో చూస్తే నాకు భయం అవుతుంది, ఇది అశుభ సూచకం కావచ్చు, నేను మాట్లాడడానికి నల్ల బట్టలలో అందరూ నాకు అడ్డం వచ్చారు అనేటువంటిది నాకు ఒక బాధ వింత అనిపిస్తా ఉంది. దానికి పెరియార్ ఏమంటాడంటే, అరే నల్ల బట్టలు అశుభ సూచకం కాదురా దుర్మార్గుడా, నల్ల బట్టలు అనేటువంటిది పొద్దున 8 గంటలకు టకటక గంట కొడితే ఆ బడి పాఠశాలకు వెళ్ళినప్పుడు నల్ల బోర్డు మీద పాఠాలు చెప్పి ప్రపంచ జ్ఞానవంతులను తయారు చేసింది నల్ల రంగేరా మూర్ఖుడా అని చెప్పాడు నాకు. ఓహో అప్పటి నుంచి అవునా ఇట్లా కూడా ఉంటది అనేటువంటిది ఆలోచన నేను అనుకున్నాను. కాబట్టి సముద్రంలో నీళ్లు ఎన్నో ఉంటాయి, తాగడానికి పనిచేయవు, అవి పంట కూడా పనిచేయవు. కానీ చెలిమిలో నీళ్లు కొన్నే ఉంటాయి, అవి తాగడానికి పనిచేస్తాయి, మనిషి జీవన విధానానికి పనిచేస్తుంది, చల్లిన కొద్దీ ఊరుతా ఉంటాయి. అదే నేడు సమాజంలో చల్లుతూ ఊరుతూ జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి సంస్థనే బాణాస అనేటువంటిది మనం గుర్తువచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు 2 కోట్ల మందికి ఒక వారసులం మనం ఇక్కడ కూర్చున్నాం అంటే భారతదేశంలో దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారనేటువంటిది మనము గ్రహించవలసిన అంశం ఉంది. నమ్మే వాళ్ళు చాలా తక్కువనే. కాబట్టి సోదరులారా, ఈ రోజు జీడి సారన్న అంటే గుండెలో దమ్మున్న సోల్జర్,
సోల్జర్ అంటే తుపాకు పెట్టి కాల్చే సోల్జర్ కాదు, పెరియార్ సోల్జర్. సో పెరియార్ సోల్జర్ అంటే 100 తుపాకుల కంటే ఎక్కువనే అది ఒక భావజాలం అనేటువంటిది ఉంటుంది. పెరియార్కి ఎదురు నిలబడి మాట్లాడాలంటేనే కష్టం. అలాంటిది మరి సారన్న గుండెలో దమ్మునోడు అని అనొచ్చు నాన్నరాదా, మనం అర్థం చేసుకోవాలి. మొన్న ఒక్కడే నిలబడ్డాడు. ఎప్పుడైనా మన మాటను వెనక్కి తీసుకొని సారీ అని చెప్పినావు, అప్పుడు నువ్వు ఓడిపోయినట్టే లెక్క. నేను సారీ చెప్పను, దాని మీద కట్టుబడి నిలబడతాను, కావాలంటే ప్రూఫ్ చేస్తా అని ఎదురు తిరిగి నిలబడినటువంటి మరి మన సారన్న, మనం అందరం కూడా లైవ్ లో చూసాము. సారన్న ఒక్కడే కాదు, మనం అందరం ఉన్నాం. మనం అందరం కూడా సారన్నకు సంబంధించిన పెరియార్ వారసులమే. కాబట్టి ఇక్కడి నుంచి మొదలుకుంటే తమిళనాడు, శ్రీలంక వరకు కూడా మన వారసత్వం ఉంది. మన వారసత్వం అనేటువంటిది ఇంకా పోలే, కనుమరుగాలే. మనమంతా చదువుకున్న జ్ఞానవంతులం. చదువుకున్న మూర్ఖులు వేస్తే, చదువుకున్న మూర్ఖులు పనికిరారు. జ్ఞానంతో కూడిన చదువుకున్న మేధావులు కావాలి మనకు. ఏంటి సార్ జ్ఞానం అంటే? వరికర్ర ఒడిపిలి కర్ర ఒకటే రకంగా ఉంటది. మన తల్లి ఏం చదువుకోలే, కానీ హైదరాబాద్ లో ఒక PhD చేసిన ఒక చదువుకున్న అమ్మాయిని తీసుకెళ్లి ఇలా వరికర్ర ఒడిపిలి కర్ర ఏదో వేరు చేయాలంటే ఆమెకు వేరు చేసే జ్ఞానం ఉండదు. అదే మన తల్లి వరికర్ర ఒడిపిలి కర్రను చూసి ఇది వరికర్ర పంట వంటది, ఇది ఒడిపిలి కర్ర పీకేయమని చెప్తుంది. ఆమె జ్ఞానం కలిగిన తల్లి కాబట్టి ఆమెకు ఆ చదువు యొక్క విలువలు అనేటువంటి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నా మనకు జ్ఞానవంతులు కాళ్ళు వాళ్ళు చదువుకున్న మూర్ఖులుగానే మనం పరిగణించాలి. దాంతో పెరియార్ వారసులైతేనేమి, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులైతేనేమి, పూలే వారసులైతేనేమి, వీళ్ళందరూ నిజంగా పునికి పుచ్చుకున్న మహానుభావులందరూ కూడా చదువుకున్న జ్ఞానవంతులు. ఇంతకుముందు మన సార్ చెప్పాడు ఆత్మ గౌరవం అన్నాడు. ఏంటి సార్ ఆత్మ గౌరవం అంటే? సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు ఇంగ్లీష్ లో. ఏంటి సార్ ఆత్మ గౌరవం అంటే? ఆత్మ గౌరవం అంటే మన ఇంటి ముందటికెళ్ళి ఒక బర్రె పోతుంది. ఆ బర్రె మీద మనం గద్దెల మీద నిలబడి బర్రె మీద ఉంచు, అది హ్యాపీగా తలకాయ ఊపుకుంటూ సంతోషంగా పోతుంది. అదే నీ ఇంటి ముందటికి ఒక చిన్న పిల్లవాడు వస్తే ఆ పిల్లవాడి మీద నువ్వు ఉంచినట్టు చేయి. ఆ పిల్లవాడు అవసరమైతే రాయి అందుకొని చంపుతాడు, నీతో సమవయస్కుడుంటే కొట్లాడతాడు, పెద్ద వయస్కునికైతే నిన్ను తిట్టుకుంటూ ఇంటికొస్తాడు. అరే మా నాన్నని తీసుకొచ్చి నిన్ను దండిస్తాను ఏడ్చుకుంటూ ఇంటి కొరుకుతాడు. అంటే ఆత్మగౌరవం కలిగిన ఆ పిల్లవానికి మనం రాయితో కొట్టడమా, లేకుంటే తిడితే ఆ పిల్లవానికి ఆత్మగౌరవం అనేటువంటి పదం తెలిసింది. కానీ గొడ్డులాగా పోతున్న ఈ బర్రెకి ఏమైనా తెలిసింది ఆత్మగౌరవం? తెలియదు. సో కాబట్టి సమాజంలో ఆత్మగౌరవం తెలవాలంటే అంబేద్కరిస్టులకు, పెరియారిస్టులకు చాలా కష్టం. పెరియార్ని అర్థం చేసుకోవాలన్నా చాలా కష్టమే. అందుకనే మానవునికి 3 ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. నంబర్ 1 ప్రకృతి సమస్య. ఈ ప్రకృతి సమస్య అందరికి ఒకే తరిక ఉంది. ఇక్కడ అందరం అదే గాలి పీల్చుకుంటున్నాం. ఎవరు ఎక్కువ ఉట్టలే, ఎవరు తక్కువ ఉట్టలే, అందరికి అదే గాలి పీల్చుకుంటున్నాం. 5 నిమిషాలు ముక్కు మూసుకుంటే ఎవరైనా చచ్చిపోవడం, బొంద కడిపోవడం, ఇలా తేడా లేదు. ప్రకృతి అంతా చెమట అందరికి వస్తుంది, ఫ్యాన్ల గాలి కింద ఉన్నాం, వెలుతురు లైట్ అంతా ఒకే తరిక ఉంది. నేచర్ ఈజ్ ద ఈక్వల్. ఎక్కడ కూడా నేచర్ నేను చదువుకున్నాను గొప్పనే అనేటువంటిది లేదు. ఇక్కడ భూకంపం వస్తే అందరం చచ్చిపోతాం. PhD చేసినోడు చచ్చిపోతాడు, ఏం చదువురానోడు చచ్చిపోతాడు. నేచర్ ఈజ్ ద ఈక్వాలిటీ. నంబర్ 1. నంబర్ 2 ఆరోగ్య సమస్య. ఆరోగ్య సమస్య కూడా అందరికి ఒకే తరిక ఉంటది. ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ లేదు. ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్య అంతా ఈక్వలే. అక్కడ కేసీఆర్ షుగర్ రోగం ఉంది, ఇక్కడ నాకుంది, ఇంకోలకుంది. ప్రతి ఒక్కరికి ఒకే రకమైన రోగం ఉంటుంది. అక్కడ తేడా ఉండదు. వాడు వర్షంలో తడుస్తాడు, వానికి జలుబు వస్తుంది, మనకు జలుబు వస్తుంది. మొన్న కరోనా మనందరికి గుణపాఠం నేర్పింది. ఎవడైనా ఎక్కువ తక్కువ అని చూసిందా కరోనా? బాలసుబ్రహ్మణ్యం పాటలు వాడి దేశాన్ని ఉర్రూతలొగించినటువంటి వ్యక్తి కూడా కరోనా కింద ఎందుకు పనికి రాకుండా బలైపోయాడు. అంటే ప్రకృతి సమస్య, ఆరోగ్య సమస్య 2 ఈక్వల్ ఉన్నాయి. ఇంకొకటి మానవ సంబంధాల సమస్య. 3వది మానవ సంబంధాల సమస్య. ఈ మానవ సంబంధాల సమస్య ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఇన్ అవర్ ఇండియా కల్చర్. దెన్ అదర్ స్టేట్స్ కల్చర్ ఇస్ ఎ డిఫరెంట్, బట్ ఇండియా కల్చర్ ఇస్ ఎ వెరీ డేంజర్, వెరీ డిఫరెంట్. సో ఈ కల్చర్ ని అర్థం చేసుకోకుండా నువ్వు PhD చేయి, నువ్వు బీటెక్ చేయి, నువ్వు ఎంటెక్ చేయి, నువ్వు ఎందుకు పనికి రాని, చదువు రాని అజ్ఞానం కిందనే లెక్క. జ్ఞానంతో కూడిన చదువు కావాలి. నీ PhD ఏం పనిచేయదు. X+Y=Z అంటే ఏమొస్తుంది? ఏముండదు. అది కేవలం నువ్వు చేసే వృత్తికి మాత్రమే పరిగణింపబడేటువంటిది. అందుకే యూనివర్సిటీలలో మనోళ్ళు చాలా మంది అన్నా నేను PhD, నేను గోల్డ్ మెడలిస్టు, కానీ కుల వ్యవస్థలో గింజంతా కూడా తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని ఏ సమాజం అయితే అంధకారంలో ఉందో, ఏ సమాజం అయితే ఆత్మగౌరవం కోల్పోయిందో, ఏ సమాజం అయితే బాధల్లో ఉందో, ఏ సమాజం దోపిడీ గురవుతుందో, ఆ సమాజం కోసం ఎదురు తిరిగి పోరాడుతున్నటువంటి నల్ల చొక్కాలు వేసుకొనో నాలాగా వస్తున్నటువంటి వాళ్ళను
ఎదురు తిరిగి మళ్ళీ చంపడానికి మన వాళ్ళనే ఉసుకొల్పుతా ఉన్నారు. చంపడానికి వచ్చే వాళ్ళు ఎవరు? మీరు అన్న జీడి సారన్న గారు పాట పాడారు ఒక కులం వ్యక్తి మీద. ఆ కులం వ్యక్తి డైరెక్ట్ రావడం లేదు. డైరెక్ట్ వస్తే సారన్ననే వాళ్ళ అంగబెట్టి చిప్పసప్ప కలిపి అక్కడ అవతల వారెత్తాడు. వీడికి అంత కెపాసిటీ లేదు. కానీ మన కన్నును మన నుంచి డైరెక్ట్ పొడవకుండా మన కన్నును మనంతోనే మన కళ్ళే పొడిపించేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి పెట్టింది. కాబట్టి మానవ సంబంధాల సమస్య అనేటువంటిది ఇది అర్థం అవడం చాలా కష్టం. మానవ సంబంధంలో సమస్యలు ఏం తీసుకొచ్చాడు? నంబర్ 1 కులం, నంబర్ 2 అంటరానితనం. కులము అంటరానితనం అనేటువంటిది అర్థం చేసుకోవాలంటే కుల వ్యవస్థలో అందరూ బానిసలే అన్నాడు సారన్న. బానిసల మధ్య సమాన హోదా లేదు. బానిసల మధ్య సమాన హోదా లేక ఇలా కింద ఉన్నటువంటి మనము అంటరానితనానికి గురైనాం కాబట్టి ఎక్కువ బాధపడతా ఉన్నాం. పైన ఉన్న కులపోడు కూడా అంటరానితనం ఉంది. కోమటైనకు లేదా? అంటరానితనం ఉంది. బాబరైనకు, వెలుమైనకు, రెడ్డైనకు లేదా? అంటరానితనం ఉంది. కానీ అంటరానితనం అనేది సమానత్వం లేదని చెప్పి ఒక శ్లోకం పాడాడు. బ్రాహ్మణాస్య ముఖ మాసిత రాజన్య కృత వృతదైశ యద్వైశ్య పద్మాంగ శూద్రో అజాయితే అన్నాడు. అంటే ఇది సంస్కృతం రాని ఎంత మంచి చదువుకున్న పిహెచ్డి చేసిన పండితుడైనా సంస్కృతం రాకుంటే దాని అర్థం తెలియదు. మన సుబ్బరావు సార్ సంస్కృతాన్ని మొత్తం చదివి మనకు వివరించి చెప్పడం జరిగింది, పుస్తకాలలో రాయడం జరిగింది. అంటే చిన్న పిల్లవాడిని అడిగినా మనం సత్యం చెప్తా ఉంటాడు. సో ఇది తప్ప రైట్ అనేటువంటిది సంఖలో కూర్చుని పెట్టుకున్న ఒక పిల్లవాడిని అడిగినా ఏది సత్యం ఏది అసత్యమో చెప్తా ఉంటాడు. ఫ్యాన్ మనం స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరుగుతలే అంటే మమ్మీ అక్కడ స్విచ్ ఉంటుంది అది వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది అని మన పిల్లవాడు చెప్తా ఉంటాడు. అందుకని బ్రాహ్మణాస్యముఖ మాసిత అని చెప్తే చిన్నగా ఏడో తరగతి చదువుతున్న నా కొడుకు అది చూయించిన సారన్న పట్టుకొచ్చింది ఫ్లెక్స్ చేయడం మేము కడతా ఉంటే మా కొడుకు అక్కడ కూర్చుండి డాడీ అది ఏంటిది అన్నాడు. అంటే కుల వ్యవస్థకి ఇట్లా పుట్టిందని సారన్న అంకులు చెప్తుండ్రా అన్న. గట్టయితే పుట్టుడు ఉంటుందా డాడీ? ఆయన మొగాయన కదా, మొగాయనకు పిల్లలు పుట్టుడు ఉంటుందా డాడీ అని అడిగాడు. నంబర్ 1. నంబర్ 2 మరి 4 పిల్లలకు ఎట్లా పాలిచ్చి సాధిండు అని అడిగాడు. మన తల్లికి మనం పాలిచ్చి బతుకుతున్నాం కదా, పాలిచ్చి జీవిస్తున్నాం కదా, ఈ 4 పిల్లలకు పాలిచ్చి ఎట్లా దాస్తుండు అని చెప్పి ఆ చిన్న పిల్లవాడు అడిగింది. అంటే ఏ పిల్లవాడైనా పుట్టుక అనేటువంటిది అది తప్పు అనేది స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. తప్పులు తప్పని చెప్పడానికి కోసం కూడా దాన్ని మనము ఈ మనుషులను గుర్తింపజేయడానికి కూడా పెద్ద కష్టంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఓకే, మీరు అన్నట్టే మరి అట్లే పుట్టిరు అనుకుందాం. మరి అట్లే పుట్టినటువంటి ఒక తల్లిదండ్రికి పుట్టిన అన్నదమ్ముల మధ్య అంటరాంతరం ఎక్కడిది? నువ్వు తరకాయల నుంచో భుజాల నుంచో కాళ్ళ నుంచో అందరం కలిసి అవ్వయ్యకే పుట్టినాం కదా. అవ్వయ్యకు పుట్టిన 4 అన్నదమ్ముల మధ్యన కులం ఎక్కడిదిరా దుర్మార్గుడా? అంటరానితనం ఎక్కడిది? ఇది ఇంత మాత్రం శాస్త్ర జ్ఞానం లేని మూర్ఖునివా? ఇది ఎక్కడైనా నువ్వు ఎందుకు చెప్తలేవు? ఎందుకు పాటించకూడదు? ఇది పాటించడం తప్పని ఎందుకు చెప్తలేవు? నువ్వు కచేరీలు చేస్తా ఉన్నావు కదా, జ్ఞాన కచేరీలు చేస్తా ఉన్నావు కదా, మరి ఆ జ్ఞాన కచేరీలలో అది లేదు అందరం ఈక్వాలి అనేది ఎందుకు చెప్తలేవు? కంచం పోతే ఎందుకు కలుపుతలేవు? మంచం పోతే ఎందుకు కలుపుతలేవు? కాబట్టి కుల వ్యవస్థలో బానిసల మధ్యన సమాన హోదా లేదు. కాబట్టి ఆ బానిసత్వాన్ని అర్థం చేసుకోవాలనంటే మనకు వాడు మొట్టమొదటిసారిగా 5 ఆలం దూరం చేశాడు. ఆ అంటే అక్షరం, ఆ అంటే అవని భూమి, ఆ అంటే అంటరానితనాన్ని అంటగట్టాడు, ఆ అంటే ఆయుధం రాజ్యం లేకుండా చేశాడు, ఆ అంటే 5 అక్షరాలను దూరం చేసి 5 అక్షరాలను వాని గుప్పిట్లో పెట్టుకొని ఇలా రాజ్యాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. మనలాంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తామంటా ఉన్నాడు. రిజర్వేషన్లు అనేటువంటిది ఒక హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి ఆయనకు ఊతకర్ర లాంటిది. రిజర్వేషన్లు పోవాలంటే రేపు పొద్దున్నే నేనే రాజ్యాంగాన్ని కాలబెట్టి ఆ రిజర్వేషన్లను తొలగిస్తానని బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్తరాల కిందనే చెప్పాడు. నేను రాసిన రాజ్యాంగం ఈ దుర్మార్గుల చేతిలో పెడుతున్నా, దీన్ని ఏనాడైనా నా జాతి తెలివికొచ్చి ఆ రాజ్యాంగాన్ని గుంజుకొని అందులో ఉన్న ఫలాలను తీసుకొని అనుభవించి నా యొక్క లక్ష్యాన్ని నెరవేరుస్తారని నేను అనుకుంటున్నానని రాజ్యాంగాన్ని రాస్తూ రాజ్యాంగాన్ని అప్పచెప్పేటప్పుడు అప్పుడు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళందరూ కూడా నవ్వుతా ఉంటారు. నవ్వి అరే మూర్ఖుడు, నువ్వు రాసిన రాజ్యాంగంలో 1000 మంది అనగారిన జాతి అంతా తెలివి కావాలంటే 100,000 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు రాజ్యాంగాన్ని మా ముడ్డి కింద వేసుకొని కూర్చుని మేము హ్యాపీగా రాజ్య పరిపాలన చేసుకుంటామని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్గా అనుభవిస్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తా ఉన్నాం. కానీ రాజ్యం అనేటువంటిది ఈ 5 అక్షరాల ద్వారా రాజ్యం మన గుప్పిల్లోకి వస్తే తెల్లారి మళ్ళా మనం ఏదైతే అంటున్నామో మళ్ళీ వాడే అక్కడ నిలబడి డ్యాన్స్ చేసి మనం డీజే పెడితే వాడే డ్యాన్స్ చేసే పరిస్థితిని మనం తీసుకొచ్చేటువంటి పరిస్థితి మన చేతుల్లో ఉంది. కాబట్టి ఒక జంతువులకున్న జ్ఞానము చదువుకున్న మానవులకు లేదు. ఒక తేనెటీగను చూడండి, 1000 రంధ్రాలు ఉంటాయి తేనెటీగ, కానీ అది ఎక్కడికి వెళ్ళి మకరందాన్ని సేకరించొచ్చినా సాయంత్రం వరకు వచ్చేటప్పుడు దాని గూట్లోకి జుయ్యన దొరుకుతుంది, అది వేరే గూట్టులోకి వెళ్ళదు. ఆ తేనెటీగకు ఆ జ్ఞానం ఉంటుంది. కాబట్టి ఒక మనుషులు అనేటువంటి వాళ్ళు చెస్ ఆట తెలవాలి.
చెస్ ఆటలో అయితే రాజు గెలుస్తాడు, లేకుంటే ఓడుతాడు, బానిసత్వం లేదు. కానీ ఈ బానిసత్వం ఉండడం మూలంగానే ఇలా భారత నాస్తిక సమాజం చైతన్యం చేయడానికి కోసం ముందుకొస్తే ఆ చైతన్యాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి మూర్ఖులు అక్కడక్కడ చంపుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఒక తేనెటీగకున్న జ్ఞానం లేదు, ఒక కుక్కకున్నటువంటి జ్ఞానం లేదు. కుక్క మానవుని కంటే చాలా గొప్పదైనటువంటి కుక్క మొరుకుంటూ వీధులకు వాడలకు వచ్చినప్పుడు అది మొరుగుటానికి వస్తే దాన్ని బండబట్టి కొడతా ఉంటాడు అన్నాడు. బండబట్టి కొడితే బండ కలుగుతుంది. బండ కలిగితే అతడు ఎవరైతే విసిరేసిండో విసిరేసిన ఆయన దిక్కు కుక్క మొరుక్కుంటూ ఉరుకుతుంది. అప్పుడు ఒక ఆయన అక్కడ నిలబడి అడిగిండట కుక్కను, ఏ కుక్క, నీకు కలిగిన బండ కదా, బండ కలిగితే బండలు గర్వాలి కానీ గట్టెందుకు ఉరుకుతున్నావు అని అంటే, ఇది మళ్ళీ రేపు పొద్దుగాల వాడకు నేను తినడానికి వస్తా, వచ్చిన కాబట్టి మళ్ళీ విసిరేటోడు వాడే కాబట్టి ఎవడైతే విసిరిండో తలిగింది నాకు బండ, కానీ విసిరేసినోడు వాడు, నేను వాడిని గరిస్తే పొద్దుగాలాగో మొయ్యకు కత్తుందని వాడు ఇంత కురుకుతాడు, కాబట్టి నేను అన్నం తింటా, ఫస్ట్ కరవవలసింది వాణ్ణి అని చెప్పి. అంటే మనము ఎక్కడైతే దాని పునాదులు ఉన్నాయో పునాదులను పెకలించడానికి కోసమే, పునాదులకు దాన్ని తీయడానికి కోసమే ఎవడైతే విసిరేసిండో కరవడానికి కోసమే ప్రయత్నం చేస్తుంది బాణస. కాబట్టి వాళ్ళకి జీర్ణించుకోవడం అనేటువంటి రాదు. మనల్ని ఏం చేస్తారు, బండ తగిలింది కదా, నువ్వు బండలు కొరకు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అంటారు. ఈ బండలో ఉన్నోళ్ళు మనోళ్ళంతా మన మూర్ఖులే కాబట్టి, ఏ గటెందుకు వస్తున్నావా నువ్వు, ఇక్కడ చేసేది మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక్క రోజే మాట్లాడితే నీ మనోభావాలు దెబ్బతింటే 1000 సంవత్సరాల నుంచి అంటరానోడని నన్ను ఊరవతను వస్తే నా మనోభావం దెబ్బతిన్నదా? నేను మనిషిని కాదా? నీకు నాకు ఒకటే కదా పుట్టుగా, నువ్వు అయ్యక పుట్టినావు, అవ్వక పుట్టినావు, నువ్వు ఇంకెవరికి పుట్టినావు నాకు సంబంధం లేదు. కానీ నేను మాత్రం అయ్యకు పుట్టినా అవ్వకు పుట్టినా అని 100% చెప్పగలను. కానీ నువ్వు చచ్చిపోతే గదే బొంద పెట్టడం, గదే కాలేయడం, నేను చచ్చిపోతే గదే బొంద పెట్టడం, గదే కాలేయడం. నీకు నాకు తేడా ఎక్కడిదిరా? ఎవరు చూపించాడు ఈ తేడా? ఎన్నడూ మార్పు వస్తుంది? ఇంకా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం అని మీరు జెండాలు ఎగిరేస్తా ఉన్నారు, కానీ ఇంకా పాఠశాలల్లో కులం అనేటువంటి దాని మీద మీరు బువ్వ పెడతా ఉన్నారు. ఎవరికి మీరు చెప్పేటువంటి శాస్త్ర జ్ఞానం ఎక్కడ ఉందనేటువంటిది మనం పరిశీలించుకోవాలి. అందుకే రోడ్లు ఎగుడు దిగుడు ఉన్నప్పుడు ప్రయాణం సజావుగా సాగుతుందా? సాగదు. అందుకనే కులాలు ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు దేశం అభివృద్ధి జరుగుతుందా? జరగదు. ఎప్పుడైతే కులాల మధ్యన అంతరము తొలగిపోతుందో అప్పుడే దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. కానీ ఎగుడు దిగుడు ఉన్నన్ని రోజులు నువ్వు ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా, ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని ఉచిత బియ్యం ఇచ్చినా మార్పు అనేది రాదు, మార్పు అనేది ఉండదు. అందుకోసమనే దేవుడు అనే ఒక భ్రమ. దేవుడు అంటే ఏంటిది? ఒకటి స్వార్థంతో మొక్తాడు, రెండవది భయంతో మొక్తాడు, అంతకు మించి ఏం లేదు. కానీ బానిస వాళ్ళ జ్ఞాని, చదువుకున్న జ్ఞానవంతులకు భయము లేదు, స్వార్థము లేదు. అందుకే మనం దేవుణ్ణి మొక్కం. భయము స్వార్థం ఉన్నవాడు దేవుణ్ణి మొక్తాడు. భయము స్వార్థం లేనటువంటి వాళ్ళు దేవుణ్ణి మొక్కడం అనేటువంటిది అసలే జరగనటువంటి పని. మరి దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటిది ఎవరికి తెలుసు? ఒకటి పూజారి వర్గానికి తెలుసు, రెండవది నాస్తికులకు మాత్రమే తెలుసు. పూజారి వర్గానికి తెలుసు స్పష్టంగా దేవుడు లేడని, కానీ దేవుడు లేడని చెప్తే మా భక్తి గడవదు. కాబట్టి మేము ఉన్నాడు అని నటిస్తే సరిపోతుందనే ఆలోచనతోటి వాళ్ళు నటిస్తా ఉన్నారు. మనం లేడని గంటాపదంగా మైకులు ఎత్తుకొని మనం అరుస్తూ దేవుడు లేడు అని మనం చెప్తా ఉన్నాం. లేని దాన్ని నిరూపించమని చెప్తా ఉంటారు. మరి దేవుడు లేడుగా నిరూపించు. నువ్వు ఉన్నాడన్నో నిరూపిస్తావా? లేడు అన్నవాడు నిరూపిస్తారా? లేడు అంటే లేదు కదా, మరి శూన్యమేనా. ఉన్నాడు అని అంటావు కదా, నిరూపించు. గాలి కనబడుతున్నా అంటాడు, గాలి ఉన్నదని నేను నిరూపిస్తా సైన్స్ పరంగా. ఒక బెలూన్ తెచ్చుకో, లేకుంటే 5 నిమిషాలు ముక్కు మూసుకో, ఉందా లేదా నేను చెప్తా. కరెంట్ కనబడుతుందా? కరెంట్ లో పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ వస్తున్నాయి, బల్బ్ వెలుగుతుంది, నేను నిరూపించగలుగుతా. సైంటిఫిక్ ఇట్ ఈస్ ప్రూవ్. మరి నువ్వు ప్రూవ్ చేయగలవా? చెప్పు. ఒక సైన్స్ లో ఏముంటది? పార్టికల్స్, ఆటమ్స్, మాలిక్యూల్స్, మ్యాటర్. నువ్వు మ్యాటర్ ను చూస్తున్నావు, దాని వెనుక మాలిక్యూల్ ఉన్నాయని నేను నిరూపించగలిగిన, దాని వెనుక నేను ఆటమ్స్ ఉన్నాయని నిరూపించగలిగిన, దాని కింద పార్టికల్స్ ఉన్నాయని నేను నిరూపించగలిగిన. నువ్వు డైరెక్ట్ మ్యాటర్ నుంచి ఇదే నమ్మమని చెప్తా ఉన్నాం. అది నమ్మడానికి శాస్త్ర జ్ఞానం ఉన్నా మేమెట్ట నమ్మగలం? సో కాబట్టి దేవుడు అనేటువంటిది ఒక కేంద్ర బిందువు అయితే దాని వెనుక అన్ని వస్తాయిగా. గుండు కొట్టించుకోవడం, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, అవి ఇవి అన్ని వస్తా ఉంటాయి. అందుకే మన సారనేమో ఏం పదం పాడాడు? కనబడలేదు దైవతముగాని పదార్థము భారతంబునన్, కనబడలేదు దైవతముగాని పదార్థము భారతంబునన్, కనబడలేదు వర్ణమున కన్న పిశాచము భారతంబునన్, కనబడలేదు సత్కులము కన్న మహాకల భారతంబునన్, కనబడలేదు పంచముని కన్న నీచమైన జంతువేదియు భారతంబునన్. కనబడలేదు దైవతం కాని పదార్థం అని ప్రతిదాన్ని దైవమే అని చెప్పేసి చెప్తా ఉంటది. అందుకే నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు మంచం మీద కూర్చుని అన్నం తింటే దైవతం కాని పదార్థం కనబడతలేదని చెప్తే మంచం మీద కూర్చుని అన్నం తింటున్నా. నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు నాకు అప్పటి నుంచే ఈ సారన్న లాంటి వాళ్ళు అక్కడ ఒక ఊళ్ళైన పరిచయం. సో కాబట్టి అన్నం తింటుంటే అన్నం తినంగా కుక్క వచ్చి నా పల్లెంలో తినడానికి వస్తే
కాలుతోటి దాన్ని ఒక తందన్న ఇట్లా తందంటే అక్కడ మా అమ్మ వెంటనే అక్కడ పండిత నిలబడి, అరే కుక్కని అంతావరు ఏం చదువుకున్నావురా అని అన్నది. ఏమో అమ్మమ్మ నాకు తెలియదు అంటే, కుక్క అంటే ఏంటిదిరా నీకు తెలుసా అన్నది. తెలియదమ్మ అన్నాడు. నీకు ఏం చదువు చెప్తాను మీరు సారు అన్నది. అవును సారు కూడా తెలియదు కావచ్చు అమ్మమ్మ నువ్వు చెప్పంటే, కుక్క అంటే పిచ్చోడా మల్లన్న దేవుడురా అన్నది. అవునవ్వా నీకేవో చెప్తురా అని అన్న. నిన్న ఒగ్గు కథలో చెప్పినా నిన్నే మనం ఇద్దరం ఏ కథ చెప్పిండు అక్కడ అని చెప్పింది. అబ్బా ఇది కరెక్టేనా అవ్వ, సరే అవ్వ ఎందుకంటే పెద్దవాడిని కదా నీ ఆత్మగౌరవం దెబ్బతిట్టదని అనుకుని, సరే అమ్మ నువ్వు చెప్పింది కరెక్టేనే, కుక్క మల్లన్న దేవుడు నాకు తప్పైందని అయితే బడికి పోయాను. సాయంత్రం వచ్చినా పొద్దుగా ఇవ్వగానే వరేయడానికి కోసం కైకిలోలను విసుకొస్తానికి ఊళ్ళకేది. ఆయనకి అక్కడ కుక్కలన్నీ ఎంబడి కరిసిన తర్వాత ఇంటికి చేర్చుకుంటే ఇంటికి వచ్చింది. నేను అనుకున్నా మా అమ్మని ఎవరో కొట్టిండని, ఇక మనకు అప్పుడు ఎక్కువ ఉంటుంది ఇంట్లో రూపాయి ఉన్నప్పుడు రేషం ఎక్కువ ఉంటుంది. పందిరి గుంత తిప్పుతున్నా మా అమ్మని ఎవరు కొట్టిండి చల్లపోతా ఇప్పుడు ఆయన సంగతి చదువుతాను 10వ తరగతి చదువుతున్నా. అన్న తర్వాత అమ్మ ఎవరు కొట్టి నేను చెప్పంటే ఎవరు కొట్టలే నన్ను ఊళ్ళకి రాగా కుక్కలు ఎగవాడి కరిసినవి అంతా రక్తం కారుతుంది పాప దవాఖాన కొలంపా అన్నది. ఆయనతో కట్టేం చేసిన తీసి అక్కడ వేసి 2 చేతులు దండం పెట్టి మంచం మీద కూర్చున్నా. ఏమైనా నేను చెప్తే నువ్వు అట్లా పానం పోగా చూస్తావురా నువ్వు అని. అమ్మ ఈ దేశంలో ఎవరు చేయని పుణ్యం నువ్వు చేసుకున్నావు, సాక్షాత్ మల్లన్న దేవుడు వచ్చి నేను గడిచిండు, నీ లోపల ఉన్న సర్వరోగం పోతుంది అమ్మ అని చెప్పినాను. అప్పుడు అదో జట్టగాడి కొడుక నేను దావాలని చూస్తున్నావురా అన్నది. అంటే నువ్వెట్లా చేస్తావు, ఈ దేశంలో కుక్క మల్లన్న దేవుడు అది మంచిదని చెప్తే నీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది, నువ్వు అరిస్తే మళ్ళీ దవాఖానకి ఎందుకోవాలి, అది వద్దు అని నీ శాస్త్రం నీకే చెప్పినప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నట్టే కుక్క అరిస్తే రోగం వస్తుందట పిచ్చిలెత్తుదట అన్నది. మరి ఇదెత్తా దేనికి మందు అనుకున్నారా, భారతదేశంలో మందు కనుక్కోలేదు కానీ వేరే దేశంలో లూయి పాశ్చర్ మందు కనుక్కుంటే కుక్క కాటుకు మందు వేసుకుంటున్నటువంటి మనము ఇక్కడనేమో దేవుడు అంటే అక్కడనేమో లూయి పాశ్చర్ను మనం అనుసరించకపోతుంది. ఎట్లా మనం కరెక్ట్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మేధావులు జ్ఞానవంతులు ఎంత ఉన్నా ఆ విధి విధానం అర్థం కాకపోతే మనం మాట్లాడుకునే అంతా కూడా వృధా ప్రయాస ఆచరణలో ఉండాలి. కాబట్టి దేశంలో పెరియార్ ఒక అనౌన్స్ చేసిందట, అరే 3 ప్రశ్నలు ఎత్తా, ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పినోనికి నా దేశంలో సగం రాజ్యం రాసిస్తా, నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. ఒకవేళ చెప్పకుంటే చంపేస్తా అన్నాడట. ఇక విద్వాంసులు అందరూ ఒకరికొకరు గుంపుకుంటుండు, అరే నీకు వచ్చారు ఏం ప్రశ్నలు అడుగుతాడు, మరి ఏం ప్రశ్నలు అడుగుతాడు తెలియదు, ఒకవేళ చెప్పకుంటే చంపుతాడట, మనకు వచ్చిన బాధ ఎంతరని విద్వాంస పండితులందరూ కూడా రావడానికి సాహసిస్తలేరు. అప్పుడు ఏం చేసిందట, ఒక గొర్రెల కాపరి వచ్చిందట, రాజు కచేరీ సభ ఏర్పాటు చేయమన్నాడు. కచేరీ సభ ఏర్పాటు చేసిర్రు, మంత్రులంతా ఇట్లనే మనలా కూర్చున్నారు, రాజులంతా ఇట్లా కూర్చుండి అడగల ప్రశ్నలు ఏంటంటే చెప్తావా 3 ప్రశ్నలకు అన్నాడట. చెప్తానన్నాడట. ఆయనకు తర్వాత ఎదురుగా కూర్చున్నారు. రాజు ఇక ప్రశ్నలు స్టార్ట్ చేస్తున్న చూడు అన్నాడు. ఇక రాజు ఎట్లా అన్నాడు, ఒక్కేళ్ళు దించాడు, ఆయన కూడా ఒక్కేళ్ళు దించాడు, శబాష్ అన్నాడు. రాజు 2 ఏళ్ళు దించాడు, ఆయన కూడా 2 ఏళ్ళు దించాడు, శబాష్ అన్నాడు. రాజు 3 ఏళ్ళు దించాడు, ఆయన కూడా 3 ఏళ్ళు దించాడు, శబాష్ అన్నాడు. రాజు గిట్లా అని గిట్లా అన్నాడు, ఈయన కూడా గిట్లా అని ఇట్లా అన్నాడు. శబాష్, నా ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఏకైక మొగని నా రాజ్యంలో నువ్వు ఒక్కనే ఉన్నావు. బట్టలను పిలిచిండు, అరే నా బిడ్డనిచ్చి లగ్గం చేయండి, సగం రాజ్యం ఆయన పేరు మీద రాయమని చెప్పి హుకుం జారీ చేసిండు. రాజు ఇంట్లోకి అంటే పెరియార్ మనకు అర్థం కావాలంటే పెరియార్ ఏం చెప్పిండో మనకు అర్థమైతలేదు, మన జాతి ఏం చేస్తారో పెరియార్కి అర్థమైతలేదు. సో కాబట్టి బహుజన సమాజం ఇట్లా ఉంది. ఆ తర్వాత మెల్లగా మంత్రులందరూ పిహెచ్డి చేసిన విద్వాంస పండితులు ఉంటారు కచేరీలో, వాళ్ళందరూ మెల్లగా రాజు దగ్గరికి ప్రభు అన్యదా భావించకండి అన్నాడు. ఏంటి చెప్పురా, మీరు అడిగిన 3 ప్రశ్నలు ఏంటో కొద్దిగా సెలవిస్తారా అన్నాడు. అరే ఎడ్డిగాడులు మీకు తెలియదు రా, ఏం చదువురానిక గొర్రెల కాపరి వచ్చి నా ప్రశ్నలకు సమాధానం చెప్పిండు, మీరు ఎందుకురా పిహెచ్డి చేసి విద్వాంస పండితులు ఏంటంటే ఏం అడిగిరు మీరు అని చెప్పినప్పుడు రాజు అన్నాడు, అరే ఈ దేశాన్ని పరిపాలించే సత్తా నా ఒక్కనికే ఉందన్న, ఏసు నీ ఒక్కనికే ఉందన్నాడు. మళ్ళా నా తర్వాత నా భార్యనే గొప్పదన్న, ఏసు నీ భార్యనే గొప్పది, నా భార్య నా తర్వాత మళ్ళీ నా కొడుకే గొప్పోడు అన్న, నీ కొడుకే గొప్పోడు అన్నాడు. ఈ దేశాన్ని పరిపాలించే సత్తా మాకు మాత్రం ఉందంటే అవును ప్రభువా మీకు మాత్రం ఉందని వాడు చెప్పేసి ఇంతకంటే గొప్పగా నాకేం కావాలరా నన్ను పొగడడానికి అన్న తర్వాత అవునా మరి తన నిజంగా మరి అక్కడ ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరి కూడా అదే అర్థమైపోయిందా ఏంటి అని చెప్పి మళ్ళా మెల్లగా తోక ముడుచుకొని మళ్ళా విద్వాంస పండితులందరూ గొర్రెల కాపరి దగ్గరికి వచ్చారు. అయ్యా దొరకటే ఆవురా, నాకు సాగర రాజ్యం నా భార్య వచ్చింది, నేను పోతున్నా ఇప్పుడే ఆగబడుతున్నాను. లేదు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి, నువ్వు రాజుకి ఏం చెప్పినావు అన్నారు. ఏ పిచ్చోడా గద్దెలో అరే ఏమున్నది సింపుల్ క్వశ్చన్ అన్నాడు. ఏంటిదని అంటే రాజు అరే ఫస్ట్ ఏమన్నారు, ఒక గొర్రెలు ఇస్తావరా అన్నాడు. సార్ ఒక గొర్రెలు ఇస్తా అన్నాడు. ఒక గొర్రెలు సరిపోదురా 2 గొర్రెలు అన్నాడు. సరే 2 అయితే 2 ఇస్తా తీరా అన్న, 2 కూడా సరిపో 3 అన్నాడు. నేను 3 కూడా ఇస్తానా, అరే మొత్తం మంద నాకు ఇస్తావరా అన్నాడు. నీ అక్క మంద నీకు ఇస్తే నేత బతకాలి బోసిడి క్యాండ్ అని చెప్పొచ్చిన, అంతే నాకు సగం రాజ్యం వచ్చింది బిడ్డ వచ్చింది పోరా అన్నాడు. అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ ఏం చెప్తురో ఏమో, బహుజనవాదులు అంబేద్కర్ వాదులకు ఏం లేదు, పొద్దుగాల మైక్ పడితే
5 గంటలు 2 గంటలు గంతుడే గంతుడు అంబేద్కర్ 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 పూలే పూలే పూలే. ఇంతకెళ్ళే వారికి ఏముంటది? మళ్ళా గదే మళ్ళీ అంగి దొరకని పాడవాడి కదా, మళ్ళీ అక్కడ అంగి దొరకకుంటేనే మళ్ళీ అక్కడ పూజలు నడుపుతా ఉంటాయి. మరి ఎందుకు మనం? సో తమిళనాడులో మన స్త్రీ సోదరులందరూ అక్కడ కార్యక్రమాలు చేస్తారు, కానీ ఇక్కడ మనం మగవాళ్ళని కూడా మనము మరి రాలేకపోయినాం. అక్కడ మొత్తము తమిళనాడులో స్త్రీలందరూ ఇలా వేదికల మీద ఉండి పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఉన్నటువంటి మన జ్ఞానం అంతా కూడా మరి ఆ రకంగా అర్థం చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేయాలి తప్ప మనం ఏదో ఇది అది అని అనుకుంటే అది కుదరనటువంటి అంశం. కాబట్టి పెరియారు అర్థం కావాలనంటే కొన్ని సంవత్సరాల కాలమే పడుతుంది. మరి 10-20 సంవత్సరాలు పట్టిన మనకి అనేక ప్రశ్నల సందర్భం అనేటువంటిది మనకు ఉంటుంది. మరి పెద్దలు మాట్లాడేటువంటిది చాలా ఉంది. మరి మాట్లాడడానికి 2 గంటలు 3 గంటలు కానీ 4 గంటలు కానీ మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఇంత చక్కటి అవకాశం ఇచ్చి మరి నాకు ఈ అవకాశాన్ని కల్పించిన జీడి సారన్న గారికి, మరి దమ్మున్న డైనామిక్ సోల్జర్ గారికి మరి ప్రత్యేకమైన జైజీలో తెలియజేస్తూ, నా పేరు కొమ్ము రమేష్, బహుజన టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి.